హాయ్, జై వాసవి. ఈరోజు మీరు థంబ్నెయిల్ చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఏంటి ఏమి అనేది. అవునండి, క్రోషెట్ యార్న్ అనేది నేను ఆర్డర్ పెట్టుకున్నాను. క్రోషెట్ నాకు చేయడం వస్తుంది, కానీ ప్యాటర్న్స్ చదవడము ఇప్పుడు మీరు చూసుంటే మనకి ఇన్స్టాగ్రామ్లో అలా బండిల్స్ అని డిజైన్స్ అమ్ముతున్నారు, కానీ అవి ఎలా అర్థం చేసుకోవాలి అనేది నాకు రాదు. సో అది నేర్చుకోవాలి అని నేను యార్న్ అయితే అన్ని కలర్స్ ఆర్డర్ పెట్టుకున్నాను. సో నాతో పాటు మీరు చూసేయండి. ఇదేంటి అంటే ఇప్పుడు ఇది క్రోషెట్ వేయడానికి నాతో పాటు నా కూతురు, నా మేనకోడలు కూడా రెడీ అయిపోయారు. వాళ్ళు కూడా నేర్పించమని అడుగుతున్నారు. సో వాళ్ళకి ఏదో నార్మల్గా నేర్పించకుండా విత్ ప్యాటర్న్స్ ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ప్యాటర్న్స్ చదువుతూ ఎలా మనము ఏదైనా సరే ఎలా వేయాలి, కొంచెం డీటెయిల్గా నేర్పించాలి అనే ఉద్దేశంతో నేను ఈ యార్న్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. సో దీంట్లో మరి ఎలా ఉంది, కొంచెం మరీ హై క్వాలిటీ కాదు, అలా అని మరీ లో క్వాలిటీ కూడా కాదు. సో అలా అనిపించి అయితే ఆర్డర్ పెట్టాను. ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను. సో చూడాలి ఎలా వచ్చింది ఏంటి. దీంట్లో చాలా రకాల యాన్స్ ఉన్నాయి, మీ అందరికీ తెలుసు అవి ఎలా ఉంటాయి. సో అవి దేనికి యూస్ చేస్తారు ఏంటి అనేది నాకు క్లియర్గా అయితే తెలీదు. సో మీడియం రేంజ్వి నేనైతే ఇప్పుడు ఆర్డర్ పెట్టుకున్నాను. దీంట్లో ఒక 2-3 వెరైటీస్ అయితే పెట్టాను. అవి ఎలా ఉంటాయి ఏంటి చూద్దాం. దాంతోపాటు దీనికి క్రోషాకి ఏమేమి మెటీరియల్ యూస్ చేస్తారు అనేది కూడా నేను దీనికి చూపిస్తాను. ఇది ఉంది. సారీ దీంట్లో సిల్క్ యార్న్ అని, సీక్వెన్స్ యార్న్ అని, ఇదైతే కలర్స్ అయితే జస్ట్ 50 గ్రామ్స్ ఆర్డర్ పెట్టుకున్నాను. ఎంత వస్తుంది ఏంటి అనేది కూడా చూద్దాం ఇప్పుడు. సో ఈ కలర్స్ అన్నీ కూడా, ప్రతి కలర్ కూడా ఈచ్ 50 గ్రామ్స్ వరకు ఆర్డర్ పెట్టానండి. సో మళ్ళీ కావాలంటే మనం చూసి ఆర్డర్ పెట్టుకోవచ్చు కదా. ఇది అంటే దాంట్లో ఉన్న థ్రెడ్స్ని బట్టి మనకి సైజ్ అనేది కూడా ఉంటుంది కదా. సో అది కూడా నీట్గా పిల్లలకైతే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్న ఉద్దేశంతో, వాళ్ళు ఏవైనా చిన్న వేసుకోవాలి అన్నా కూడా ఇక్కడ నాకు లోకల్లో మనకి దొరుకుతుంది కదా, అది అంతగా నచ్చలేదండి నాకు. సో అందుకని చెప్పి నేను ఇది బయట నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను. ఇదైతే చాలా సాఫ్ట్గా ఉందండి. ఓకే అనిపించింది, నాకు బాగుంది అనిపించింది. సాఫ్ట్గానే ఉంది. మనం ఏదైనా వేసినా ఇప్పుడు స్క్రంచీస్ అని, డాల్స్ అని చాలా వేస్తున్నారు. ఐటమ్స్ కూడా యూనిక్గా చాలా బాగుంటున్నాయి కదా. సో ఇవన్నీ కూడా ఈచ్ 50 గ్రామ్స్ ఉన్నాయి. సాఫ్ట్గా ఉందండి. సో ఇలా గ్రీన్ కలర్లో షేడ్స్ అన్నీ ఎన్ని షేడ్స్ ఉంటే అన్నీ కూడా అలా తెప్పించుకున్నాను నేను. సో వాళ్ళు ఏం వేస్తారో మరి చూడాలి, ఏం నేర్చుకుంటారు ఏంటి అనేది. సో ఇప్పుడు సన్ఫ్లవర్ కూడా బాగా ఫేమస్ కదా. సో అందుకోసం సన్ఫ్లవర్లో వాడే బ్రౌన్ కలరు, ఎల్లో అండ్ వైట్, ఇవి మాత్రం కొంచెం సన్ఫ్లవర్లో వాడే కలర్స్ అండ్ ఈ పింక్ అండ్ వైట్ ఇవి కొంచెం ఎక్కువ వాడతాం కదా. సో ఇవి మాత్రం 100 గ్రామ్స్ అలా పెట్టుకున్నాను. ఓకేనా. ఇవన్నీ కూడా ఒకే రకమైన యాన్ అండి. సో ఇవి పక్కకు తీసి నేను వేరేవి చూపిస్తాను ఇంకా ఏమున్నాయి ఏంటని. ఇదైతే క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఎంత 4 ప్లేనా ఇది చూస్తాం.
మనం ఎలా దాని మీద ఉంటుంది కదా నెంబరు 3 ప్లే 4 ప్లే అని. సో అది ఎస్, ఇది 4 ప్లే. ఓకేనా. ఇంతకుముందు నేను తెచ్చుకున్నాను కానీ అది 8 ప్లే ఉంది. ఏది చేసినా కూడా చాలా మందంగా అలా వచ్చేది. సో మంచి మంచి కలర్స్, అన్ని కలర్స్ పెట్టేసుకున్నాను. ఈవెన్ బ్లాక్, రెడ్, ప్యారెట్ గ్రీన్, డార్క్ గ్రీన్, పాచి గ్రీన్ అంటాం కదా, అవి అలా అన్నీ అయితే ఉన్నాయి. ఇది కొంచెం మంచివి అంటే ఏవైనా మనం గార్లాండ్ వేయడానికి కావచ్చు, లేకపోతే పర్సులు వేయడానికి కావచ్చు, అలాంటివి. ఇది కంపెనీ ఏంటి అంటే వర్ధమాన్ అనే కంపెనీ అండి. ఇది నిజంగానే చాలా బాగుంది. కొంచెం కాస్ట్ ఎక్కువ దాంతో పోలిస్తే, కానీ ఎంత సాఫ్ట్గా ఉంది ఇది. సేమ్ దాంట్లోనే ఇది గంగా కాటన్ డిలైట్. ఇది కొంచెం హార్డ్గా ఉంది. అంటే ఎలాంటివి వేయడానికంటే ఏమైనా పర్స్ కానీ అలాంటివి వేయడానికి ఇది బాగా స్ట్రాంగ్గా ఉంది మనకు. ఇది కూడా అదే. సో ఇది కొంచెం డార్క్ కలర్స్ తీసుకున్నాను, ఎందుకంటే హ్యాండ్ బ్యాగులు చేయడానికి మనకి కొంచెం నల్లగా అయితే అయిపోతాయి కదా. సో ఇవి హ్యాండ్ బ్యాగులు చేయడానికని కొంచెం డార్క్ షేడ్స్ అయితే తీసుకున్నాను. ఇది మాత్రం బ్లాక్ గార్లాండ్ చేయాలని నాకు చాలా ఇష్టం ఉంది. సో ఎంత సాఫ్ట్గా ఉందో, నిజంగానే చాలా చాలా బాగుంది. అండ్ ఇంకొకటి సిల్క్ వూల్ అని ఉంది, సిల్క్ థ్రెడ్. సో ఇదేంటి అంటే కొంచెం బాగా లావుగా ఉందండి. ఇది కూడా అంతే, హ్యాండ్ బ్యాగ్స్ వేయడానికి బాగుంటుంది అనుకుంటా, లేదా షర్ట్స్ వేయడానికి కావచ్చు, కొన్ని హెయిర్ యాక్సెసరీస్ వేయడానికి, మఫ్లర్ వేయడానికి, అలాంటి వాటికి నాకు తెలిసి ఇవి బాగుంటాయి. చూడాలి మరి ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా. సో ఇది దాదాపు 8 కలర్స్ ఉంటే నేను 8 కలర్స్ కూడా పెట్టేసుకున్నాను. కొంచెం షైన్ ఉందండి ఇది, కాకపోతే కొంచెం షైన్ ఉంది. హ్యాండ్ బ్యాగ్స్ కానీ అలాంటి వాటికి చాలా బాగుంటుంది. సాఫ్ట్గానే ఉంది కానీ కొంచెం షైన్ కూడా ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే దీనికి ఇప్పుడు ఇది బ్లూనే కదా, వీటికి మీరు అబ్జర్వ్ చేస్తే షైన్ అనేది డిఫరెన్స్ ఉంది. ఇది 4 ప్లే, ఇది ఐ థింక్ 6 కానీ 8 కానీ ఉండొచ్చు. సో ఇక్కడ పోగులు తీసుకొని చూస్తే మనకి 6 ప్లే కానీ బాగా లావుగానే ఉంది. సో హ్యాండ్ బ్యాగ్స్కి, మఫ్లర్స్కి అలా ఇది అయితే బాగుంటుంది. అండ్ దీంట్లోనే ఇంకొక వెరైటీ అన్నారు. సో ఇది కూడా నేను ఆర్డర్ పెట్టాను. సో ఇదేంటంటే అది కొంచెం ప్లఫీగా ఉందండి, పూర్తిగా కాదు కానీ కొంచెం. సో మేబీ డాల్స్ చేయడానికి బాగుంటుంది అనుకుంటా ఇది. మరి ఇలాంటి వాటితో చేస్తారు ఏంటి అనేది పూర్తిగా పిల్లలకి ఈవెన్ 0 నుంచి నేర్పించాలి. దాంతోపాటు నేను కూడా నేర్చుకోవచ్చు కదా. నార్మల్గా తెలుసు, నాకు చేయగలను, కానీ ప్యాటర్న్స్ చదవడము, ప్యాటర్న్స్ మనం ప్రిపేర్ చేసుకోవడము, ఇదైతే నేర్చుకోవాలి అని చెప్పి నేను ఇవన్నీ ఆర్డర్ పెట్టుకున్నాను. ఇవి యాన్ గురించి. అండ్ మీకు ఈ లోకల్లో దొరుకుతాయి కదా, లోకల్లో ఇలా ఉంటుందండి, కానీ రఫ్గా నాకు అంత నచ్చలేదు. ఫస్ట్లో అయితే ఇదే ట్రై చేశాను, ఏది వేసినా మనం వేసిన దానికి అంత లుక్ అనిపించలేదు. సో అందుకనే ఇవన్నీ కూడా. నిజంగా ఇదైతే చాలా బాగుందండి, ఎంత సాఫ్ట్గా ఉందో చూసారా అసలు. ఇది అంతగా ఓకే, నేర్చుకునేటప్పుడు జస్ట్ ఎలాగో మనకి స్టిచెస్ అవి సరిగా రానప్పుడు ఓకే, కానీ అక్కడక్కడ లావుగా పట్టేయడం అలా అంతా కూడా ఉంది. సో ఇదంతగా అనిపించలేదు నాకు, కాకపోతే చిన్నవే కాబట్టి ఓకే, నేర్చుకునేటప్పటికైతే సరిపోతుంది. ఇవైతే 6 ప్లే, ఇవి ఈచ్ 10-15 రూపీస్ అంతే పడతాయి, కానీ మనకి అంత అంటే చూడంగానే మంచిగా అనిపించలేదు. వేసిన తర్వాత ఏదైనా దీంతో ఐటమ్ వేసామంటే నాకు అంతగా నచ్చలేదు ఇవి యాక్చువల్గా. ఇవి యాన్ గురించి. ఇంకా దీనికి కావాల్సిన నీడిల్స్ కూడా చూద్దామా. హుక్స్ ఇదేంటంటే
ఒక్కొక్క అంటే వీటి థిక్నెస్ని బట్టి మనం ఒక్కొక్కటి థ్రెడ్స్ అనేవి వాడతాం అన్నమాట, హుక్స్ అనేవి వాడతాం. ఆ హుక్స్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. దీంతో పాటు ఇక్కడ చూసారా, ఇది చమ్కీ సీక్వెన్స్ యార్న్ అంటారు. సో ఇది ఇలా షైన్ ఉంది అండ్ ఇది జస్ట్ సిల్వర్ కలర్ పోగుల్లాగా కూడా వచ్చి ప్లఫీగా వస్తుంది కదా మనకు, ఆ టైప్లో ఉంది. పఫీ అని వస్తుంది కదా ఆ టైప్లో, కానీ అక్కడక్కడ కలర్ చమ్కీ అయితే ఉంది. నేను జస్ట్ వైట్ ఒకటే ఆర్డర్ పెట్టాను. అంటే దీంతో ఏం వేస్తాం ఏమైనా ఐడియా లేదు. గూగుల్లో సెర్చ్ చేస్తే ష్రగ్సే ఉన్నాయి. సో ష్రగ్స్ వేసి అంత కష్టపడి వేసిన తర్వాత ఇది వాష్ చేస్తే ఎలా ఉంటుందో కూడా నాకు ఐడియా లేదు. అందుకే జస్ట్ ఇది ఒక్కటే పెట్టుకున్నాను. అండ్ మల్టీ కలర్, మిక్స్డ్ కలర్లో ఇట్లా జస్ట్ మల్టీ కలర్లో ఒకటి పెట్టుకున్నాను. ఇది కూడా సాఫ్ట్గా అయితే చాలా బాగుంది, కొంచెం బాగా షైన్ ఉంది. మరి ఇది ఏంటంటే ఇలా బొచ్చులాగా కనిపిస్తుంది నాకు. మరి దీంతో ఎలాంటివి బాగుంటుంది అనేది చూడాలి వేసిన తర్వాత. సాఫ్ట్గా అయితే ఉంది. జస్ట్ ఇప్పుడు హుక్స్ దగ్గరకు వద్దాం. క్రోషా హుక్స్ ఇదైతే ఈ సెట్ నేను ఆన్లైన్లో అంటే మీషోలో అలా ఆర్డర్ పెట్టుకున్నాను. దీంట్లో ఇలాంటివి నేను చెప్పాను కదా, ఆ థ్రెడ్ థిక్నెస్ని బట్టి మనం వాడతామని. సో దీంట్లో ఏంటంటే 2.5 నుంచి 4 వరకు మనకి హుక్ ఇచ్చారు, 5.5 వరకు కూడా ఇచ్చారు. సో మనకి లావుగా ఉన్న థ్రెడ్స్కి కొంచెం పెద్ద హుక్, సన్నగా ఉన్న థ్రెడ్స్కి అంటే 2 ప్లే నుంచి వస్తుంది ఉల్లను, 2 ప్లే నుంచి 8 వరకు వస్తుంది. దాంట్లో థిక్నెస్ని బట్టి మనం ఇవి వాడచ్చు అనమాట. అండ్ దీంతోపాటు చిన్న హుక్స్, చిన్నవి అంటే మరి ఎలా టాటిన్ థ్రెడ్స్ ఉంటాయి చూసారా, కాటన్ థ్రెడ్స్, టాటిన్ థ్రెడ్స్, అలాంటి వాటితో జ్యువెలరీ వేస్తాం. వాటితో జ్యువెలరీ వేయడానికి ఇవి బాగా యూజ్ అవుతాయండి. మన మగ్గం వర్క్ నీడిల్ కంటే కూడా ఇవి చాలా బాగున్నాయి. సో సైజెస్ అన్నీ బాగున్నాయి. మ్యాక్రోమీ థ్రెడ్ కావచ్చు, లేకపోతే ఇలాంటి చాలా థ్రెడ్స్ ఉంటాయి కదా మనకి, ఉలన్ కాకుండా అలాంటి థ్రెడ్స్తో మనం వేసుకోవచ్చు. జ్యువెలరీ అనేది చాలా బాగా అల్లుకోవచ్చు. సో వాటికైతే ఇవి యూజ్ అవుతాయి. ఇవి ఏంటంటే 0.5 నుంచి 0.6, 1.5, 1.7 అలా 1.75 వరకు ఉన్నాయి. ఇదే సెట్లో మనకు కొన్ని మార్కర్స్ అంటే స్టిచ్ మార్కర్, స్టిచెస్ ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టుకోవాలి ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అలా మనం చూసుకోవడానికి ఇవన్నీ అన్నమాట. అండ్ స్టిచెస్ కౌంటింగ్ కూడా వేసుకోవడానికండి. ఇక్కడ చూసారా నెంబర్స్ కనిపిస్తున్నాయి, అంటే ఎన్ని స్టిచెస్ వేస్తాం. మనకి క్రోషాలో ఖచ్చితంగా కౌంటింగ్ అనేది ఇంపార్టెంట్ కదా, సో దానికోసం ఇది. అండ్ ఫైనల్గా ఫినిషింగ్ టచ్ ఇచ్చేటప్పుడు మనం ఒక్కొక్కసారి సైడ్స్ కూడా కుట్టాల్సి వస్తుంది నీడిల్తో. సో నార్మల్ మన నీడిల్ అయితే, స్టీల్ నీడిల్ ఏంటంటే చాలా షార్ప్గా ఉంటుంది కదా, సో పట్టేస్తుంది, పోగులు అనేవి పట్టేస్తుంది కదా, అందుకని దానికోసం ఈ ప్లాస్టిక్ నీడిల్స్ కూడా ఇచ్చారు. ఇంకా ఇవి ఎలా యూస్ చేస్తారు అనేది నిజంగా నాకు తెలీదు, నేను కూడా సెర్చ్ చేయాలి. ఇవి ఏంటి, ఎలా యూస్ చేస్తారు అనేది మాత్రం సెర్చ్ చేయాలి. దాంతోపాటు ఒక సీజర్ కూడా ఇచ్చారు, అండ్ ఒక టేప్ కూడా. మనం ఏదైనా కౌంట్ చేసుకోవాలి అంటే ఒక చిన్న టేప్ కూడా ఇచ్చారు. సో ఇది మన క్రోషెట్ జర్నీ కూడా స్టార్ట్ అవబోతుంది. కాకపోతే ఏంటంటే ఇది రెగ్యులర్గా అయితే ఉండదండి. నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను, ఇండియన్ ట్రెడిషనల్ ఆర్ట్స్ అని, అది చదువుకుంటున్నాను. సో అది ప్రాక్టీస్ చేస్తూ ఇది అంటే ఎక్కువ వీడియోస్ అయితే రావు, కానీ ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచి ఆల్ఫాబెట్స్ నుంచి అయితే ఖచ్చితంగా దీంట్లో మీకు వస్తాయి. ఎందుకంటే ఇవి మా పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు కాబట్టి వాళ్ళు మళ్ళీ ఎప్పుడైనా సరే చూసుకునేలా ఇవన్నీ కూడా నేను సెట్ చేస్తున్నాను. సో మొత్తం మీరు కూడా ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు నాతో పాటు ఉలన్ క్రోషా ఎలా ఏంటి అనేది బేసిక్స్ నుంచి
థియరీ పార్ట్తో సహా నేను మీకు ఇస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ. సో బీ రెడీ విత్ క్రోషా మెటీరియల్, అండ్ నాతో పాటు మీరు కూడా చేయండి. చాలా చాలా యూనిక్ ఐటమ్ అండ్ ట్రెండీ ఐటమ్ చేద్దాం ఇందులో. థ్యాంక్ యూ అండి, బాయ్.